హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రతి శుక్రవారం ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేసుకుని పిల్లల్ని ఎలా స్కూల్కి పంపిస్తానో ఈ వీడియో అయితే నేను చేసుకునే పనులేంటో మీకైతే చూపిస్తున్నానండి. ఇక ఈరోజు శుక్రవారం అని చెప్పేసి ముందుగానే లేసానమాట. కాకపోతే ఏంటంటే 4:30కి లేద్దాం అనుకున్నానండి, కానీ టైం చూస్తే 5 అయిపోయిందనమాట. ఇక ఫస్ట్ లేచి నేను అమ్మవారికి అయితే దండం పెట్టుకోవడం అలవాటు అనమాట. ఇక పొద్దున్నే లేచి ఫస్ట్ ఆ దుర్గాదేవి బొమ్మ పటం దగ్గరికి వచ్చి అమ్మవారికి ఒకసారి దండం పెట్టుకుని, అంతా మమ్మల్ని మంచిగా చూడమ్మా, చల్లగా ఉండేటట్టు చూడు తల్లి అని చెప్పేసి ఒకసారి దండం పెట్టుకుని, ఇక తర్వాత నుంచి తర్వాత బ్రష్ చేసి ఇక ఇల్లు ఊడవటం ఇక స్టార్ట్ చేస్తానన్నమాట. ఇక ఇల్లు అవి ఊడ్చేసుకుని చక్కగా ఇంకా అంతే కదండి, మనకి ఇక అది కాక శుక్రవారం అంటేనే కొంచెం స్పెషల్ కదా. ఇల్లు వాకిళ్ళు అన్నీ చక్కగా ప్రతి పండగ లాగే ఉంటుంది. శుక్రవారం పండగ ఎలా వస్తే మనం ఎలా చేసుకుంటామో శుక్రవారాలు కూడా అలాగే చేసుకుంటాం కదా. కాకపోతే రోజువారీ మీద ఇవాళ కొంచెం స్పెషల్గా చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా అట్లాగే బయట కూడా ఊడ్చేసుకున్నాను అనమాట. తర్వాత అంటే బయట అంతా చీకటిగా ఉంటుంది కదా, అందుకని తలుపు తీయనండి. నాకు మళ్ళీ ఎందుకులో తలుపు తీయడం అని భయం వేసిద్ది అనమాట. ఇక అందుకని చెప్పేసి తలుపు అయితే తీయను. ఇక ఆ మూలనే ఇక ఊడ్చేసి ఇంకా చాట్లోకి ఎత్తేసి ఇక తర్వాత ఇల్లంతా కూడా అయితే తుడుచుకొచ్చుకుంటానమాట. ఇదేమో ఇక్కడ దేవుడి మందిరం ఉండేది కాబట్టి ఫస్ట్ దీన్ని అయితే తుడిచేసానండి. ఇంకా ఇల్లంతా తుడిచేసి తర్వాత ఇక స్నానానికి వెళ్ళి ఆ తర్వాత ఇక వంట అయితే బిగిన పెడతాను అనమాట. ఈరోజు కానీ శుక్రవారం అని కాదండి, ప్రతిరోజు కూడా ఫస్ట్ నేను స్నానం చేసే వంట మొదలు పెడతానమాట. నాకేంటో ఫస్ట్ లేవగానే ఇంట్లో పని చేసుకుని ఫస్ట్ స్నానం చేయటం అలవాటు అయిపోయిందండి. ఇక స్నానం చేసేదాకా ఎంత చిరాకుగా అనిపిస్తుంది అనమాట. ఇక ఫస్ట్ స్నానం చేసిన తర్వాత ఇక ఏ పని అయినా ఇంక వంట చేయటం కాడ నుంచి ఇక మొత్తం మొదలు పెడతానమాట. ఇక అలా అలవాటు అయిపోయింది కదా. ఇక అలా అలవాటు అయిపోతే ఇంకా అట్లానే కదా, ఇక అలా అలవాటు అయిపోయిందనమాట. ఇంకా అట్లాగే తులసి కోట దగ్గర కూడా ముగ్గేసుకున్నాను. ఈలోపు ఇప్పుడే తెల్లారిపోతుంది. అట్లాగే పొయ్యి దగ్గర కూడా ముగ్గేసేసుకున్నాను. అసలు ఎట్లా ఉంటుందో కదా, ఇట్లా అన్ని చోట్ల ముగ్గులు వేసుకుంటే కలగా ఉంటుంది కదా. ఇంకా అట్లాగే స్నానానికి కూడా నీళ్ళు వదులుకొని ఇంకా స్నానం చేద్దామని చెప్పేసి ఇక వెళ్తున్నాను అనమాట. ఇక పిల్లలు కూడా ఇంకా లేగలేదు. ఇంక వీళ్ళని ఇప్పుడే ఎందుకులే లేపడం అనేసి ఇక నేను పూజ అంతా అయిపోయి కాస్త సగం వంట అంతా అయిపోయినాక, పూజ కాదులేండి వంట అయిపోయినాక ఇంకా పిల్లల్ని అయితే లేపుతానమాట. ఇక నేను రెడీ అయ్యి వచ్చేసి ఎక్కువ శాతం నేను శుక్రవారం ఎర్ర చీరే కట్టుకుంటానమాట. ఎందుకంటే అమ్మవారికి నాకు దుర్గాదేవి అంటే చాలా ఇష్టం అండి. ఇంకా అమ్మవారికి మాత్రం ప్రతి శుక్రవారం పూజ చేసుకోవాలన్నా చాలా ఇష్టం అనమాట. అందుకని ఆ అమ్మ కోసమని నేను ప్రతి శుక్రవారం కూడా ఎక్కువ శాతం రెడ్ కలర్ చీరే కడతా ఉంటానన్నమాట సాధ్యమైనంత వరకు. ఇక మామూలుగా లేచేసి నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా తలస్నానం చేసేసి శుక్రవారం అనేసి తలస్నానం అయితే చేసుకుని ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా మెయిన్ ద్వారం ఉంటుంది కదా, ఇక ఆ ద్వారాన్ని అయితే తీసి టీవీలో అమ్మవారిది లలిత సహస్రనామం కానీ లేకపోతే అమ్మవారి పాటలు కానీ తర్వాత మణిదీపవర్ణన్ కానీ ఇలాంటివి పెట్టుకుంటా నేను ఇంట్లో పని అంతా చేసుకుంటూ ఉంటానండి. కాకపోతే పిల్లలు లేస్తే పెట్టనివ్వరు. ఇక పిల్లల సంగతి తెలిసిందే కదా, వాళ్ళు పెట్టనివ్వరు కదా, వాళ్ళకు సంబంధించినవి వాళ్ళు ఏందేందో చూస్తూ ఉంటారు. ఇక ఈలోపే నేను ఇంకా చక్కగా దేవుడు లలిత సహస్రనామం నేను ఇంట్లో పని చేసుకుంటే నాకు కూడా మనశ్శాంతిగా అనిపిస్తుంది అనమాట. ఇక అందుకని టీవీలో అయితే లలిత సహస్రనామం పెట్టుకుని చూద్దాం, ఇంట్లో పని చేసుకోవడం బిగిన పెడదామని చెప్పేసి బిగిన పెట్టాను అనమాట. ఇంకా ఇప్పటికే 6 అయిపోయిందనమాట. అందుకే నేను 4:30కి అనుకోండి చక్కగా వాళ్ళు లేసే తల్లికి నాకు అరగంట టైంలోనే చక్కగా నాకు ఇంట్లో పూజ కూడా పిల్లలు పూజ అయిపోయి లేపుకుంటాను అనమాట పిల్లల్ని. ఇంకా ఈలోపు బియ్యం కూడా కడిగి పెట్టేశాను. ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందండి. పులిహోర చేద్దామని నేను పులిహోర వండేటప్పుడు అన్నం ఉడికేటప్పుడే పసుపేస్తానమాట. ఎందుకంటే విడిగా కలిపింది వేరు, ఇట్లా అన్నం ఉడికేటప్పుడు వేసిన పసుపు వేరు అనమాట. ఈలోపు దాన్ని ఆరబెట్టుకున్నాను. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పులిహోర చేద్దామని చెప్పేసి ఇప్పుడు అది అన్నం అంతా ఆరిపోయేలోపు చక్కగా గడపలను అయితే పూజించుకుని చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టుకుని గడపను అలంకరించుకుని పూజించుకుందామని చెప్పేసి ఇంకా గడపలను అయితే పూజించడం జరిగిందనమాట. ఎందుకంటే చక్కగా అన్నం ఆరేలోపు నేను ఇవన్నీ చేసుకున్నాను అనుకోండి, వెళ్ళి తాలింపు వేసుకుంటే పులిహోర సరిపోయిద్ది కదా. పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి పులిహోర అంటే. ఇంకా వాళ్ళకి కూడా బాక్సుల్లో క్యారేజీగా అదే పెడదాంలే అని చెప్పేసి నేను పులిహోర అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి కూడా నైవేద్యంగా పులిహోర పెట్టినట్టు ఉంటుందిలే అని చెప్పేసి పులిహోర చేశాను.
ఇంక ఈలోపు గడపకు కూడా చక్కగా ముగ్గులైతే వేసేసుకున్నానండి. చక్కగా కుంకుమతో, పసుపుతో బొట్లు పెట్టుకుని చక్కగా ముగ్గుతో అంటే బియ్యపు పిండి కలుపుతాను. అందులో కొద్దిగా ముగ్గు కూడా కలుపుతాననమాట. మరీ బియ్యపు పిండితో గీత రాదులేని ఎక్కువ బియ్యపు పిండి కలిపి కొంచెం ముగ్గు కలుపుతాను. ఇంకా దాంతోనే గడప మీద ముగ్గులైతే వేసేసాననమాట. ఇంకా చక్కగా కుంకుమ అలాగే గ్రీన్ కలర్ ఉంటే ఆ గ్రీన్ కలర్ కూడా చక్కగా ఆకులకి వేసుకున్నాను. నా గడప వేసుకునే డిజైన్ నచ్చితే నాకు కామెంట్ చేయండి. ఏదో నాకు వచ్చినట్లు వేసుకుంటున్నాలే, కానీ ప్రతి శుక్రవారం అయినా ఏదైనా పండగ వచ్చినా ఏదైనా సందర్భాన్ని బట్టి ఇలా అలంకరించుకుని చక్కగా ముగ్గులు వేసుకోవడం అంటే నాకు ఇంట్రెస్టేనండి, ఇష్టం అనమాట. ఎందుకంటే ఇల్లు కూడా చక్కగా కలకల్లాడుతూ ఉంటుంది కదా, అట్లా చూస్తాం కూడా నాకు ఎంత చేసి చూస్తూ ఉంటే ఇల్లంతా కూడా ఎంతో పాజిటివ్గా ఉంటుందన్నమాట. చక్కగా ప్రశాంతంగా ఉండిద్ది. ఇక గడపకి ముగ్గేసేసాను కదా, ఇక వాకిట్లో కూడా చిన్న ముగ్గు వేసుకుందామని అటు ఇటు 2 పద్మాలు అయితే వేసేసి, ఇవాళ శుక్రవారం కదా తామర పువ్వు వచ్చేటట్లుగా ఏదో పసుపు ఇంటి గుమ్మం ముందు రాసుకుని చక్కగా ముగ్గు అయితే వేసుకున్నానండి. ఏదో నాకు మెలుకల ముగ్గులు ఎక్కువ రావన్నమాట, కానీ ఏదో ట్రై చేస్తాను అట్లా. ఇంకా అదేదో నేనేదో చెయ్యాలనుకుంటే ఇంకా ఏదోలాగా వస్తుందన్నమాట. నా ముగ్గు బాగోకపోతే మాత్రం కామెంట్ చేయమాకండి. నేనేదో మెలుకల ముగ్గు వేద్దామని చెప్పేసి బిగించేసాను, కానీ బాగానే వచ్చిందిలేండి. కాకపోతే నాకు అంత పర్ఫెక్ట్గా మెలుకల ముగ్గులు అయితే రావండి. ఇక నాకు వచ్చిన దాన్ని బట్టి నేనైతే వేయడం జరిగిందనమాట. ఈ ముగ్గు ఏదో కాస్త సింపుల్గా ఉందిలే అని చెప్పేసి ఈ ముగ్గు అయితే వేసుకోవడం జరిగిందండి. కానీ బాగానే ఉంది. నాకు వచ్చినంత వరకు అలాగే వేసాననమాట. ముగ్గు అయితే బాగానే వచ్చింది. ఇట్లా మనం చక్కగా అలంకారం చేసుకుని ఉంటే శుక్రవారాల పూట చాలా బాగుంటుంది కదా. ఇక ఎప్పుడు ప్రతి శుక్రవారం ఇలాగే ఇక నేను కంటిన్యూగా చేస్తూ ఉంటానని. శుక్రవారం అనే కాదు, కాకపోతే శుక్రవారం రోజు మాత్రం ముగ్గుతోనే ముగ్గేస్తాను. శుక్రవారం ఒకటి, ఏదైనా పండగలప్పుడు, ఏదైనా శనివారాలు స్పెషల్గా సోమవారికి ఏదైనా పూజ చేసినప్పుడు కానీ వేస్తూ ఉంటానంట. మిగతా వారాలేం చాపలిస్తూ ముగ్గేసుకుంటానండి. ఎందుకంటే ఇంకా పద్దాక పిల్లలు తొక్కుతూ ఉంటారని చెప్పేసి ఈ శుక్రవారం పూట మాత్రం చక్కగా ముగ్గుతో వేసుకుంటేనే మంచిది కదా అన్నట్టుగా ఇక దీంతోనే వేసుకుంటానన్నమాట. ఇంకా ఈలోపు పిల్లలను కూడా లేపి చక్కగా వాళ్ళని కూడా బ్రష్ చేసుకుని గేజర్ ఆన్ చేస్తే ఇంకా వాళ్ళు కూడా స్నానానికి వెళ్ళిపోతారనమాట. పాపం వాళ్ళ పనులు చేసుకుంటారులేండి. ఇక నా దాకా రానివ్వరు. మా చిన్నోడు కూడా ఎప్పుడన్నా ఒకసారి కానీ ఇప్పుడు వాడి పని కూడా వాడే చేసేసుకుంటున్నాడు అనమాట. ఇంకా అందుకని నాకు చక్కగా కొంచెం తేలిక అయిపోయి ఇక వాళ్ళు స్కూల్కి వెళ్ళేలోపే నాకు ఈ పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. నాకు పొద్దున్నే పూజ చేస్తేనే కొంచెం నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. మళ్ళీ 11, 12 అయిపోతే ఆ టయానికి నాకు పూజ కూడా చేయబుద్ధి కాదండి. ఏదైనా పొద్దున్న పూట పూజ చేస్తేనే నాకు ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఒక అడుగు ముందు లెగుస్తానమాట. ఇంకెందుకంటే చక్కగా పని అయిపోయిద్ది, అటు పూజ కూడా అయిపోయిద్ది కదా అనేసి ఇంకా చక్కగా ఇంటి ముందు కూడా దీపాలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంటి ముందు ఎందుకక్క దీపాలు పెట్టామంటే, కానీ మనకు ప్రతి శుక్రవారం ఇట్లా ఇంటి ముందు దీపాలు పెట్టుకోవడం వల్ల ఆ గడపను పూజించినట్లు అవుతుంది. చక్కగా మంచిది కూడా అనమాట. దీపం అనేది మంచిదే కాబట్టి మనం దీపాలు పెట్టుకోవడం వల్ల నష్టమేం లేదండి. నేను ఇంకా ప్రతి శుక్రవారం నాకు అట్లా పెట్టుకోవడం అలవాటు అయిపోయింది అనమాట. అట్లాగే పొయ్యి కూడా లక్ష్మీదేవితో సమానం కదా. మనం బతుకుతున్నామంటేనే తిండితోనే, ఆ తిండి లేకపోతే మనం బతకలేం కాబట్టి అక్కడ కూడా ముగ్గేసుకుని చక్కగా పసుపు కుంకాలతో అయితే అలంకారం చేసుకుంటానన్నమాట. నాకు చేసుకున్నంతసేపు భలే చూడాలి అన్న ముచ్చటగా అనిపించిద్ది అనమాట. ఇక కాసేపట్లో వంట చేస్తాం, ఏదో ఒకటి పడిద్ది. కాకపోతే ఎక్కువ శాతం పాడవలేండి. నేను అంటే అంతా అవ్వుకోకుండా ఒకదాని ఒకటి ఎమ్మటే నీట్గా చేసేసుకోవడం వల్ల అదేమి సాయంత్రం దాకా ఆ ముగ్గు కూడా అలాగే ఉంటుంది అనమాట. వంట చేసినా కూడా ఏమీ పాదు. కానీ చాలా బాగా వచ్చింది కదా ముగ్గు కూడా. కింద నాకు బాగా నచ్చింది అనమాట. పొయ్యి దగ్గర అలంకరించుకుంటే కూడా నాకు చాలా నచ్చిద్దండి గ్యాస్ పొయ్యి దగ్గర. ఎందుకంటే ఆమె కూడా మనకు అన్నపూర్ణాదేవి, మనం దీని మీదే వండుతాము. అన్నీ అన్నపూర్ణదేవైనా లక్ష్మీదేవైనా ఇంకా అన్నీ ఆ అమ్మ అవతారాలే కాబట్టి ఇంకా మనం ఏదైనా సరే ఆ అమ్మవార్లతోనే పోల్చి మనం పూజించుకోవాలి. ఇంకా తులసి కోట దగ్గర కూడా పద్మ ముగ్గేసుకుని అట్లాగే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ప్రతిరోజు పెడతాను ఈ తులసి కోట దగ్గర మాత్రం. ఈలోపు మన సూర్యభగవాన్ కూడా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాన్ కూడా వచ్చేసాడనమాట. కానీ చాలా బాగా ఉంటుంది. నేను రోజు
ఖచ్చితంగా ఈ సూర్యోదయం మాత్రం చూస్తానండి. సూర్యోదయం చూస్తుంటే మాత్రం చాలా ఆనందం అనిపించిద్ది అనమాట. చాలా వీడియోలో నేను ఈ సూర్యోదయం గురించి పెట్టడం అయితే జరిగిద్దనమాట. ఇక ఈలోపు అన్నం అయితే చల్లారిపోయింది కదా, ఇక తాలింపు కూడా వేసేసాననమాట. ఇంకా వేయించిన పల్లీలు ఉంటే అవే వేసాను. ఇంకా పచ్చి పల్లీలు అయిపోయినాయిలే అని చెప్పేసి వేయించిన పల్లీలు ఉంటే అవే వేసాను. ఇంకా పులిహోర కూడా తాలింపు కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంక ఈలోపు కాళ్ళకు పసుపు మనకి తలలో పూలు లేకపోతే ఎట్లానండి. మనం ముత్తైదుతనం ఇచ్చిందే సౌభాగ్యం, అందుకే కదా. అంటే కాళ్ళకి పసుపు, మెల్లో తాడు, నుదుటిన బొట్టు, తలలో పూలు, ఇవే కదా మనకి చేతికి గాజులు. ఈ ఐదోతనానికి మనకి గుర్తులైన ఇవి ప్రతి శుక్రవారం ఇట్లా కాళ్ళకు పసుపు రాయటం కూడా చాలా మంచిదండి. మన యాంటీబయాటిక్ కాబట్టి ఆ పసుపు మనకి అది ఆరోగ్యాన్ని కలగజేసిద్ది కాబట్టి మనకి మంచే జరిగిద్ది అనమాట. ఇంకా ఈ తాలింపు కూడా ఇందులో వేసేసుకుని పులిహోర అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఇక ఉప్పు కలిపేసి ఎంతో చలి పుడుతుందండి. పొద్దున పూట లేచినప్పుడు మంచు ఉండట్లేదు కానీ తెల్లారిపోయినాక మొత్తం మంచు పడుతుందనమాట. ఇంకా మొత్తం చలి చలిగా ఉంటుంది. అదిగా తలకు పోసుకున్నా కదా, కాస్త చలిగా అనిపించి ఇక కప్పుకున్నాను అనమాట. ఇంకా నిమ్మరసం కూడా పోసేసి ఇంకా పులిహోరలో ఇక తాలింపు వేసింది తీసుకొచ్చి కలిపేశాను. ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా అమ్మవార్లకి అటు దుర్గాదేవికిను ఇట్లా లక్ష్మీదేవికి ఇద్దరికి తీసి పక్కన పెట్టుకుని పులిహోర ఎందుకంటే పిల్లలకి చాలా ఇష్టం అండి పులిహోర. మళ్ళీ వాళ్ళు లెగవంగానే నాకు టిఫిన్ కూడా అదే పెట్టమంటారనమాట. ఇంకా ఈలోపు చిన్నోడైతే ఇందాక బ్రష్ చేసేసుకున్నాడు కదా, ఇంకా వాడైతే స్నానం చేసి వచ్చి దేవుడికి అయితే దండం పెట్టుకుంటున్నాడు అనమాట. అట్లా స్నానం చేయంగానే ఒకసారి దేవుడికి దండం పెట్టుకుంటే మంచిది నాన్న అని చెప్పా. ఇంకా వాడైతే ఇంకా దండం పెట్టుకుని ఇక నేను టిఫిన్ తెచ్చిస్తానని వాడు కూర్చున్నాడు. ఇక కిందే కూర్చొని తినటం మాత్రం అలవాటు చేసేయాలండి. పైన కూర్చోవద్దు అని చెప్తే ఒక్కోసారి కూర్చుంటారు, కాకపోతే ఇంకా ఒక్కోసారి వదిలేస్తానమాట. ఇక ఈలోపు నేను ఇంకా ఎందుకంటే మనం ముడితో అయితే పూజ చేయకూడదు కదా, ఇక ఆ ముడి తీసేసి తలలో పూలు ఒక పువ్వు అయినా పెట్టుకుని పూజ అయితే చేయాలి కదా, అందుకని తలలో ముడిని కిందకి జారేటట్లు కట్టుకుని మళ్ళీ ఇరవోసి కూడా చేయకూడదు కదా, అందుకని ఇంకా ముడిని అయితే వేసుకుని తలలో అయితే గులాబీ పువ్వు పెట్టుకుని ఇంకా అదేమి ఇట్లా వేసి అట్లా వేయంగానే ఊడిపోతుంది అనమాట. నేను ఒకదానిలో వేయాలంటే ఒకదానిలో అవుతుంది అది. ఇంకా సరేలేని ఎట్టాగొట్ట ముడైతే వేసేసుకుని ఇంకా తలలో అయితే ఒక పువ్వు అయితే పెట్టుకుని ఇంకా పూజ అయితే చేసుకుందామని చెప్పేసి వెళ్ళాను. ఫస్ట్ అయితే తులసి కోట దగ్గర అయితే దీపం పెట్టుకుంటానండి. ప్రతిరోజు అయినా సరే రోజు నిత్య దీపారాధన చేస్తాను నేను. ముందుగా అయితే తులసి కోట దగ్గరే దీపం పెట్టుకుంటాను. ఇంకా అట్లా అలవాటు అయిపోయిందనమాట. ఆ తులసి కోట దగ్గరే దీపం పెట్టుకోవడం. ఇంకా తులసమ్మకు కూడా చక్కగా పూలు అలంకరణ చేసి అట్లాగే పాత్రలో నీళ్ళు కూడా పెట్టి దీపం పెట్టి 2 అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టానన్నమాట అమ్మకి. అట్లాగే కడ్డీలు వెలిగించేసి దీపం అయితే వెలిగించానన్నమాట. ఏదో నాకున్నంతలో సింపుల్గా ఇట్లా దేవుళ్ళకి దీపం పెట్టుకుని నైవేద్యం పెట్టుకుని, నైవేద్యం ఇది కావాలి అది కావాలని లేదండి. మళ్ళీ ప్రతి శుక్రవారం కంపల్సరీగా నైవేద్యం చేయాలని కూడా లేదనమాట. ఏది ఉంటే అదే పెట్టుకుంటాను. ఏం నైవేద్యం చేయని పక్షంలో పంచదారైనా బెల్లమైనా సరే పెట్టుకుని దండం పెట్టుకుంటాను అనమాట. ప్రత్యేకంగా చేయాలి అనేమి రూల్ పెట్టుకోను. ఉంటే పెట్టుకుంటా, ఓపుకుంటే ఏదైనా నైవేద్యం చేసుకుని అయినా పెట్టుకుంటాను అనమాట. అట్లాగే దీపం వెలిగించేసి హారతి కూడా వెలిగించేసి సోమవారికి అయితే తులసమ్మకు కూడా పూజ అయితే చేసుకోవడం జరిగిందండి. ఇంకా తులసి కోట దగ్గర పూజ అయితే అయిపోయింది. హారతి ఇచ్చేసి మళ్ళీ సూర్యభగవానికి కూడా ఒకసారి దండం పెట్టుకుంటానమాట. అయ్యా అంతా చల్లగా చూడయ్యా, మమ్మల్ని ముందు ఆరోగ్యాన్ని ఇవ్వు. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఆస్తి అంతస్తులు కాదండి అడగాల్సింది, ఆరోగ్యమే కదా అడగాలి. ఆరోగ్యం ఉంటే అన్నీ ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఇంటికి ఎవరింటికన్నా వెళ్ళినా మీకేం ఆస్తులు ఉన్నాయని కాదు, మీకేం రోగాలు ఉన్నాయా అని అడగాల్సిన పరిస్థితికి వచ్చేసాం మనం. ఎందుకంటే అందరికీ ఆరోగ్యం అనేది చెడిపోతుంది కదా. ఆ ఆరోగ్యం ఇవ్వమని సూర్యభగవానికి అయితే నమస్కారం చేసుకుని ఇంక ఇక్కడ పూజ అయితే తులసికోట దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈలోపు మళ్ళీ పిల్లలకి లంచ్ బాక్స్ కడితే
పక్కన పెట్టుకుంటే మనం ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు కదా అని. ఎందుకంటే ఇంట్లో దేవుళ్ళకి అష్టోత్తరాలు చేసుకుంటానండి, ప్రతిరోజు చేసుకుంటా. ప్రతిరోజు శివుడికైతే ప్రతిరోజు అష్టోత్తరం చేసుకుంటానండి. శివుడికి ప్రతిరోజు కూడా అభిషేకం కూడా చేస్తానన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈ క్యారేజీ కట్టి పక్కన పెడితే పిల్లలకి లంచ్ బాక్స్ తర్వాత ప్రశాంతంగా అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకైతే వాటర్ బాటిల్ నింపేసి ఇంకా వాళ్ళ బాక్సుల్లో అయితే పులిహోర అయితే పెట్టేసి ముందు వాళ్ళకైతే క్యారేజీలు రెడీ చేసేసి పక్కన పెట్టేస్తానన్నమాట. వాళ్ళ క్యారేజీ కట్టి పక్కన పెట్టామనుకోండి, ఇక మనం ఏ పని చేసినా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళే లేచి ఇక రెడీ అయిపోతారు కదా, ఇంకా వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు. ఇంక అందుకని క్యారేజీ కట్టేసి ముందైతే పక్కన పెట్టేశాను. ఏంటో ఎంత చేసినా కూడా పని ఇంట్లో ఇంకా ఏదో ఏదో మిగిలిపోయే ఉంటుందండి. ఇంకా ఎతికే కొద్దీ ఏదో తవ్వే కొద్దీ బయటకు వచ్చే గనుల్లాగా మనం చేసే కొద్దీ ఈ పనులు కూడా బయటకు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది చేస్తే ఈ పని కంప్లీట్ అయిపోద్ది, ఇది చేస్తే ఈ పని కంప్లీట్ అయిపోద్ది అని అనుకోవడానికి కూడా లేదు. ఇంకా తర్వాత మా కృష్ణయ్య దగ్గర ఉన్న అక్షయ పాత్రలో అయితే లిల్లీ పూలు ఉన్నాయి కదా, ఆ లిల్లీ పూలు కేజీ 20 రూపాయలకే ఇచ్చారనమాట. సరేలే మనకు అష్టోత్తరానికైనా పనికొస్తాయి, ఇట్లా డెకరేషన్కైనా పనికొస్తుందిలే అక్షయ పాత్రలు అని చెప్పేసి లిల్లీ పూలు వేసి గులాబీ రేకులు వేసి మాకు చిన్ని కృష్ణయ్య దగ్గర కూడా దీపం అయితే పెట్టుకోవడం జరిగింది. ఆ కృష్ణయ్య ఎంత బాగుంటాడు, ఈ వెలుగిళ్ళు అక్కడ పడి ఆ కాంతితో భలే మెరిసినట్టు ఉంటాడండి. ఇంకా అందుకే ఆ కృష్ణయ్య దగ్గర కూడా నేను దీపం పెట్టుకుని ఇంకా ఆయన కూడా చక్కగా పూలతో అలంకారం చేసుకుని కృష్ణయ్యకి కూడా పూజ అయితే చేసుకోవడం జరిగిందనమాట. ఆయనకు కూడా జామకాయ ఉంటే జామకాయ నైవేద్యంగా పెట్టేసి ఇంకా హారతి అయితే ఇచ్చుకొని ఆ కృష్ణయ్యకి కూడా పూజించుకోవడం అయితే జరిగిందండి. నాకు అటు కృష్ణయ్యని ఇటు దుర్గాదేవిని ఇద్దరిని చూస్తే నాకు భలే ముచ్చటగా అనిపిస్తుందండి. కృష్ణుడు కూడా అలంకారం చేసే కొద్దికి ఏందో చాలా నా పిల్లోడిని అలంకారం చేసి చూస్తున్నంత ఫీల్, అంటే నేనేం నా బిడ్డలా భావించట్లేదండి, దేవుడే కదా అన్నట్టు. నా అమ్మ మాత్రం నాకు అమ్మేనండి. నన్ను కన్న తల్లి కన్నా కూడా నాకు ఏ సమస్య వచ్చినా నా బాధ వచ్చినా నా తల్లికే నేను చెప్పుకుంటాను. నా తల్లిని కూడా చూసారా ఇవాళ ఎలా అలంకరించుకున్నానో, అట్లాగే దేవుడి మందిరంలో కూడా అలంకరణ చేసుకున్నా. నా తల్లి తర్వాతేనండి. నేను ఏ కష్టం వచ్చినా ఆ తల్లితో మాట్లాడుకుంటా, ఆ తల్లితో అన్నీ చెప్పుకుని నా భారాన్ని దించుకుంటానండి. ఆ దుర్గాదేవి నా అందున ఉందని చెప్పి నేను నమ్ముతా. ఆ తల్లి నా ఎమ్మటే ఉందని నా నమ్మకం కూడా అనమాట. ఇంకా ఈ పిల్లోడు షూ అయితే వేసుకుని ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయారనమాట. ఇంకా బయటే కూర్చుని వాడైతే షూ వేసుకుంటున్నాడు. ఇంకా వాళ్ళు మళ్ళీ పూజ చేసుకుంటున్నా కదా, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి వాడు బయటే ఉండి షూ వేసుకుంటున్నాడు అనమాట. ఇక దీపారాధన కూడా చేసేసాను. ఫస్ట్ దీపారాధన చేసినాకే కదా మనం పూజ చేసుకోవాలి. సంకల్పం చెప్పుకొని ఇంకా దీపారాధన చేసుకున్నాను అనమాట. మనం పూజ చేయాలి అని మన మనసులో ఉండాలి అనే కానీ మనకి ఆ దేవుడే మనకి ఆ శక్తిని ఆ ఓపికని ఇస్తాడండి. మరి చూసారా, అసలు నేను అంటామని కాదు, మీరే చూశారు కదా. ఇప్పుడు నేను చేసే ప్రతి పనిలో కూడా ఎంత ఆనందం ఉందో, ఎంత అందంగా అలంకరణ కూడా, అదే అలంకరణ అంటే ఉన్న దాంట్లోనే చేశానులేండి, అయ్యో తెచ్చి ఆర్భాటంగా కాదు. ఇట్లా మన ఇంటిని చక్కగా అలంకరించుకోవడంలో, ముగ్గు వేసుకోవడంలో ఎంత పాజిటివ్ మనకి కనిపిస్తుందో చూసారా. మనం లెగంగానే ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి కూడా చక్కగా చూడంగానే ఇంటి నిండా ఇట్లా దీపాలతో ఉంటే వాళ్ళకు కూడా, ఇంట్లో ఉన్న మగవాళ్ళకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలకు కూడా ఆహా ఇట్లా ఉండాలి కావాల్సి ఇల్లు అనేది, పొద్దున్నే ఇట్లా దీపం పెట్టిద్ది కదా మా అమ్మ, ఇలా ఉంటే బాగుంటుంది కదా అని కొన్ని అలవాట్లు కూడా వాళ్ళకి అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మా శివయ్యకి అయితే అభిషేకం చేసి ఆ శివయ్యని కూడా అలంకరణ చేసుకుని ఆయన్ని కూడా నేను ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా దేవుళ్ళకి కూడా అష్టోత్తరాలు అయితే చేసేసుకున్నానండి. ఇంకా ఇవాళ సోమవారం కదా, ఇంకా శివయ్యకి అయితే ఇగో పూలన్నీ రెడీగా పెట్టుకున్నాను, సెంటు గులాబీలు. ఇంకా సోమవారికి అయితే ఇంకా అష్టోత్తరాలు అయితే చేసేసుకున్నాను అనమాట. మా శివయ్యకి అయితే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ కాదు అని అనుకునైనా చేసుకోవచ్చు అనమాట. ఇంకా కాకపోతే అష్టోత్తరం 108 పువ్వులతో అష్టోత్తరాలు చేస్తారు కదా, ఇంకా అష్టోత్తరం అయితే చేసుకున్నా. ఈ గులాబీ పూలు ఇవి ఎక్కువ కాలం ఉండవండి. సెంటు గులాబీ పూలు ఊరినే రెక్కలు ఊడిపోతూ ఉంటున్నాయి అనమాట. అందుకని ఇంకా ఆ పువ్వులను అయితే అవజేసేద్దామని చెప్పేసి
ఇంకా పువ్వులతో అయితే మొత్తం అందరి దేవుళ్ళకైతే చేస్తా. దుర్గాదేవికి మాత్రం అష్టోత్తరాలతో కుంకుమ పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా నిమ్మకాయ పెడతాను అమ్మవారి దగ్గర. ఇంకా నేను మార్కెట్కి వెళ్ళలేదు, ఇంకా ఆ పచ్చి నిమ్మకాయ తేలేదు. ఇంక ఇంట్లో పొండిపోయినవి ఉన్నాయి, ఇంకా పొండిపోయింది ఏం పెడదాంలే, ఆ పచ్చి నిమ్మకాయ అయితేనే పెడతానమాట. ఇంకా అందుకని అమ్మవారికి అయితే కుంకుమ పూజ అయితే చేసుకున్న తర్వాత ఇటు మా శ్రీనివాసులు వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆయన్ని ఎందుకు వదిలిపెడతా అండి. నా ఎన్నిసార్లు తలుచుకున్న ఆ స్వామి మా పక్కనే ఉంటాడనమాట. గుడి మా పక్కనే ఉంటుంది. మేము ఇట్లా కిటికీ డోర్ తీయంగానే ఆ గుడే కనిపించింది మాకు, వెంకటేశ్వర స్వామి గుడి. ఆ స్వామివారికి కూడా చక్కగా అష్టోత్తరం చేసుకుని ఆ తర్వాత లక్ష్మీదేవికి అందరికీ ఇవాళ శుక్రవారం కదా, ఆమెకు కూడా అష్టోత్తరం చేసుకున్నాను అనమాట. ఈ అందరికీ అష్టోత్తరం చేసుకున్నాక మా పూజా మందిరం చూడండి ఎంత కలకలలాడిపోతుందో కదా చక్కగా. అలాగే పులిహార 2 అరటిపండ్లు నైవేద్యంగా పెట్టుకొని అట్లాగే దేవుళ్ళకి నివేదన చేశానన్నమాట. ఇంకా ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి ఆ తర్వాత ధూపం వేసేసుకుని ఇంకా హారతి అయితే ఇచ్చుకున్నానండి. ఇక ఈరోజు ఇట్లా మాత్రం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక చక్కగా ఇంట్లో పూజ అంతా ఇట్లా పూర్తయిపోయిందనమాట. ఇంట్లో మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇక వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా పని అయితే అయిపోదు కదా, మనకు పూజ అయిపోగానే ఇక పని అయిపోయింది అనుకుంటే కూడా మనకి ఇదే కదా. తర్వాత మిగతా పనులు ఉంటే వాళ్ళు టిఫిన్ చేసినవి, ఆ తర్వాత బట్టలేమో ముందే వాషింగ్ మిషన్లో పెట్టి ఉంచుతానమాట. మళ్ళీ పిల్లలు స్నానాలు చేసినాక వాళ్ళు ఇడిచిన బట్టలు ఉంటాయి కదా అని చెప్పేసి వాళ్ళే పెట్టేస్తారు. ఇంకా ఆ తర్వాత నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మొత్తం కలిపి వాషింగ్ మిషన్ వేసుకుంటానమాట. ఇంకా తర్వాత ఇల్లంతా కూడా చక్కగా సాంబ్రాణి పొగతో ధూపం అయితే వేసుకున్నానండి. ఇంకా ప్రతి శుక్రవారం కనుక ఇలా ధూపం వేసుకుంటే ఇంట్లో కూడా మంచిదనమాట. ఇంకా అందుకని ఇల్లంతా కూడా చక్కగా ధూపం అయితే వేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా వెళ్ళి ఒక 2 నిమిషాలు అట్లా కూర్చుని వాషింగ్ మిషన్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయాక మొత్తం వేస్తేనే ఏమీ లేకుండా కంప్లీట్గా ఉంటాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ అయితే వేసుకుని ఇప్పుడు వాళ్ళు తిన్న ఈ టిఫిన్ని ప్లేట్లు అన్నీ ఖాళీ చేసి అయితే అక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా పులిహార కూడా తీసి కొద్దిగా మిగిలితే ఇక దాన్ని కూడా ఒక పక్కకు పెట్టేసి ఇంకా ఇవన్నీ కడిగి నీట్గా పెట్టుకుంటే ఇక ఈరోజు నాకు కాస్త పని అనేది పూర్తయిపోద్ది అనమాట. ఇక ఇవన్నీ కడుక్కొని ఆడబెట్టుకుని తర్వాత వాషింగ్ మిషన్ అయిపోయాక బట్టలు కూడా ఆరేసుకుంటే నాకు ఈరోజు పని అయితే ఇంక శుక్రవారం ఇలా మొదలైద్దండి. ఇలా మొదలయ్యి ఇక పిల్లలు వెళ్ళిపోయాక ఇలా ఎండ్ అయిపోయిద్ది అనమాట. ఇక ప్రతి ఒక్కళ్ళైనా ఇంతేలేండి. కాకపోతే నేను ఎలా చేసుకుంటానో మీ అందరికైతే చూపించడం జరిగింది. ముందుగా అయితే నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఏది నచ్చిందో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇప్పుడు దాకా నా వీడియోని స్కిప్ చేయకుండా మీ అందరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా చెప్పాను కదా, మనం చేసే కొద్దీ పని ఏదైనా సరే చేసే కొద్దీ ఎతుక్కుంటానే తవ్వుకుంటా వచ్చేసినట్టుగా మనకు ప్రతి పని ఎదురుగానే చూస్తూ ఉంటుంది. చెయ్యాలే కానీ ఈ ప్రతి క్షణం ఏదో ఒక పని ఉంటుంది అన్నమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా వాళ్ళు తిన్న ప్లేట్లు, వాళ్ళ పులిహోర కలిపిన బేషని ఇవన్నీ ఉంటాయి కదా. ఇక ఇవన్నీ అయితే పూలు పెట్టుకునే బాక్సులు అనమాట. అవి పూలు వాటిల్లో పెట్టి చక్కగా ఉంటే 10 రోజులు 15 రోజులైనా కూడా వడిలిపోకుండా తాజాగా ఉంటాయండి. ఆ బాక్సుల్లో పెట్టుకుంటాను. ఇక మొత్తం గిన్నెలన్నీ కడిగేసినాక చివరికి ముగ్గు పోలేదు చూసారుగా, ఇక మొత్తం తుడిచి పెట్టుకున్న కంప్లీట్ అయిపోయింది. ఈరోజు శుక్రవారం, ప్రతి శుక్రవారం ఇలా అయితే నేను ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుంటానండి. ఇంకా ఆ తర్వాత నేను కూడా జ్యూస్ వేసుకున్న. నేను ఇంకా టిఫిన్ చేయను అనమాట. ప్రతిరోజు గుమ్మడికాయ జ్యూసో లేకపోతే బీట్రూట్ క్యారెట్ జ్యూసో తాగుతాను. ఇంకా జ్యూస్ కూడా తాగి ఈరోజు ఇలా కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా ఈ జ్యూస్ తాగి మధ్యాహ్నం ఏ కూరలు అన్నమో ఏదో ఒకటి వండుకుని తింటానన్నమాట. ఇక వీడియో అయితే అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్